చెప్పాలంటే నేను డిస్కంటిన్యూ ఇంటర్ చేసినాను. కాకపోతే నా లైఫ్లో సక్సెస్ఫుల్ మ్యాటర్ ఏంటంటే నేను లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు విత్ శాలరీస్ ఎనీ జాబ్. ఎక్కడంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుకింగ్ ఫీల్డ్లో ఎంచుకున్నాను. ఫస్ట్ నాకు అది కొంచెం లైక్ ఉండే బాగా స్టార్టింగ్లో వచ్చేసి. బట్ నేను దాంట్లో కాంప్రమైజ్ కాలేదు. ఇది ఒక్కటే ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి మిగతా రంగాలలోకి ఇంకా ప్రైవేట్ రంగాలు ఉన్నాయి, అటువంటి రంగాలు ఎందుకు వెళ్ళకూడదు, ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, ఇంకా అవకాశాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి మిగతా రంగాలకి అడుగు పెట్టాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టెలికామ్ కమ్యూనికేషన్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మనకి టవర్లు ఐడియా వస్తుంది, మన ఫోన్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటాయి. నేను ఎస్పెషల్లీ జియో కమ్యూనికేషన్స్లో జాయిన్ అప్పుడు ఫస్ట్ నన్ను హెల్పర్గా తీసుకున్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో దాదాపు 4 months హెల్పర్గా చేశాను నేను ఫస్ట్. దాంట్లో నేను సీనియారిటీ రావడానికి నాకు దాదాపు 8 months పట్టింది నాకు. దాంట్లో ఎటువంటి విధంగా కూడా బాగా కొంచెం స్ట్రగుల్ అయినా నేను హైదరాబాద్లో కాబట్టి సిటీలో కొంచెం శాలరీస్ పరంగా కానీ కొంచెం ఫుడ్ కానీ రెంట్ కానీ అప్పట్లో చాలా స్ట్రగుల్ అయినా చాలా. ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ అంటే మనకి అందరికి కొత్తగా ఉంటుండే, అప్పుడు కొత్తగా ఉంటుండే, కొంచెం ఖర్చులు ఎక్కువ వస్తుండే, కాకపోతే శాలరీస్ అనేది తక్కువ ఉంటుండే. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ నన్ను చూసి అందరూ కొంతమంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. నా ఇంతకుముందు నేను అడిగేది ఇంతకుముందు అందరినీ నేను అడిగేది ప్రతి ఒక్కటి ఈరోజు నన్ను అడుగుతున్నారు. ఒక 30 మంది 40 మంది టెక్నీషియన్స్. యాక్చువల్ చెప్పాలంటే ఆన్సర్ ఏదైనా కావాలన్నా డౌట్ ఉన్నా ఏసీ టెక్నీషియన్ అనా పలానా అనిల్ అని పలానా ఆమన్గల్ అంటే పలానా డిస్టిక్, ఏ డిస్టిక్ అంటే పలానా ఆమన్గల్లు వేమలపల్లి మండలం నుంచి వచ్చిరండి. అట్లా అరే పలానా పర్సన్ టెక్నీషియన్ చేస్తున్నాడు అని చెప్పేసి డ్రైవింగ్ ఫీల్డ్ ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి సమయం రాదు సార్లను మళ్ళీ చూడలేరు. అందరూ వచ్చి మాట్లాడండి, ఏముంది పేరు ఒకటి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు బొమ్మకంటి గీత. నేను ఇక్కడ చదువుకున్నది చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మిస్ అయ్యాను చాలా. డిగ్రీకి పోయినాక మీరు చెప్పిన అవమానాలు ఎవరు లెక్చరర్కి చెప్పపోయేవి మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను నేను చాలాసార్లు. ఫిజిక్స్ కనుక బయాలజీ మ్యాథ్స్ లెక్చరర్స్ అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్ మీ విధంగా, మీరు చెప్పిన విధంగా. నేను ఇంటర్ ఎంపీసీ చేసిన సార్. డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ చేసారు. అయినా నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. నాకు 2 బాబులు. మా ఆయన పేరు సతీష్, ఎంఏ అయిపోయింది ఆయన పీజీ. మ్యాథ్స్ అనంతరం వెంకటేశ్వర సార్ మాట్లాడాలంటే మా గర్ల్స్ భయపడేవాళ్ళు, నన్నే ముందరికి పంపించేవాళ్ళు సార్తో మాట్లాడాను. అది గుర్తుండేది. వెంకటేశ్వర సార్లు అయితే గీతక్క బాగుందావా అనేది గీతక్క అని పిలిచేది. ఫిజిక్స్ సార్ రమకాంత్ సార్ అయితే లయన్ అని పిలిచేది. లయన్, గీత అని పిలవకుండా లయన్ అని పిలిచేవారు. థ్యాంక్ యూ సార్. జ్ఞాపకాలు అప్పుడు పొందినటువంటి అనుభూతుల్ని నెమరేసుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఆనాడు మీరు బడికి వచ్చారు కాబట్టి మీరు పాఠాలు చెప్పాను. ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసింది ఎవరు కాబట్టి ఎవరు మాట్లాడాలి? అది ఇక్కడ విచ్చేసిన మా గురువులందరికీ, నాతోటి విద్యార్థులకు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. నేను చెప్దాం అనుకునే విషయాలన్నీ ముందే రాజు చెప్పేసాడు. నాకు తెలిసి అని కూడా మేము అన్నీ అనుకున్నాం, అన్నీ రాజే చెప్పిండు. బట్ ప్రజెంట్ నాకు పీజీ నడుస్తుంది సార్. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్. మొన్న ఎస్ఐపిసి మిస్ అయింది, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఫస్ట్ శ్రవణ్ ఫోన్ చేసినప్పుడు గెట్ టుగెదర్ అనగానే ప్లాన్ ఏడ నడుస్తుందిరా, అందరు వస్తారా, గర్ల్స్ సార్లు ఎక్కడెక్కడికో ఏందో అని లైట్ తీసుకున్నాను. బట్ శ్రవణ్ మోస్ట్లీ ఈ గర్ల్స్ మొత్తం గ్యాదరింగ్ చేయడానికి శ్రవణ్ వాడే సార్. మొత్తం బాధ్యత తీసుకునే శ్రవణ్, గోపి అన్న వీళ్ళంతా బాగా ఇది చేసిరు సార్. ప్రతి ఒక్క సార్ గురించి చెప్పాలంటే ఇంకా లేట్ అవుతుంది, టైం లేదు. అందరూ మంచిగా చెప్పేవారు.
ఇప్పుడు గుర్తుపట్టాను రా. నా పేరు లొండ సుమలత. సార్ నాకు మ్యారేజ్ అయిపోయింది. ఎందుకో భయం అవుతుంది సార్, మీ అందరితో కలిసిపోయి ఉండేదానికి టెన్షన్ వస్తుంది. కొంచెం భయం వేస్తుంది. ఏం లేదు, మా ఆయనకి కోత మిషన్ వ్యవసాయం చేస్తాం, ఇంటి దగ్గరే ఉంటుంది సార్. నేను ఏ పనికి వెళ్ళాను, పెన్బాడు సార్. నాకు బాగా గుర్తుండిపోయి సార్, అందరు మినిమం అందరు గుర్తుంటారు. ఎక్కువైతే రమేష్ సార్, రమక్కయ్య సార్ కానీ చాలా మిస్ అవుతున్నా సార్ మిమ్మల్ని అందరినీ. అన్నీ గుర్తొస్తాయి, బాగా పని చేస్తాయి కదా నేను స్కూల్లో. కంప్లైంట్ కూడా ఇచ్చింది సార్కి మీరు. స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. నా పేరు సతీష్, ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పరశువ నరేష్. మనకు ప్రిపేరింగ్ ఏముండదు. సో మనం 10th క్లాస్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోయింది సార్. 14లోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 years నుంచి హైదరాబాదే కార్ డ్రైవింగ్. అంతే సార్ మా చిన్న స్టోరీ. నెక్స్ట్ నాగమణి అక్క అనగానే సత్యనారాయణ సారు ఏడవండి పిలిచినా లేచేది పైకి. నా పేరు పేరుపాక నాగమణి. 6th నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకున్నాను. మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. నాగా పని దగ్గర పెట్టుకోవాలి మైక్. ఎక్కడి నుంచి వచ్చినారా? కృష్ణదేవుడు వెళ్తాను. అందుకని లేట్ అయిందా? ఓకే, థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాదిమల్ల మౌనిక. మా ఆయన పేరు శరత్ కుమార్. మా ఆయన ఇది రామ్టింగ్ అందియాలా? వాస్తవాలే కదా చెప్పు. సార్లందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ గెట్ టుగెదర్ అనగానే ఏం పని లేదు, అది టైం వేస్ట్ అనుకున్నా కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. అందరూ వచ్చి ఉపాధ్యాయులు దీన్ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఒకరోజు లీవ్ కావాలంటే బావాళ్ళకి ఏం పని లేదు, మామూలుగా ఫోన్ చేస్తారు అనుకున్నాను కానీ నేను ఊహించిన దానికన్నా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం రాకుంటే చాలా మిస్ అయ్యేటాను అని అనుకుందును. చాలా మిస్ అయ్యేటాను రాకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చేస్తున్నాను, మామూలుగా వేరే వర్క్ గారు నేర్చుకుంటున్నాను. సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, నాతో విద్యార్థులకు స్వాగతం. నా పేరు ఉత్తర్ల సతీష్, వ్యవసాయం. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. నీ పరిచయం ఒకటి చేసుకోండి. సార్లకి దగ్గర నుంచి కనపడితే మనం ఎవరం అనేది సార్లకు కూడా గుర్తొస్తుంటుంది. ఇంటర్ కంప్లీట్ చేసి డ్రైవింగ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ఆటో తీసుకున్నా, సొంతంగా డ్రైవింగ్ చేసి. థ్యాంక్ యూ. శివాకు థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకు అతిథులుగా వచ్చిన మన పూర్వ ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారాలు. అలాగే నాతోటి విద్యార్థులకు శాలరీ కూడా వస్తుంది. నేను నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నాను. నా వల్ల ఇంకో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో నేను ఉన్నాను. అలాగే మన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు. కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి రాలేకపోయారు. వాళ్ళు కూడా ఏం నిరుత్సాహపడకుండా మళ్ళీసారి అటెంప్ట్ చేయండి. ఇంకా అటెంప్ట్ వచ్చే వరకు ఇంకా మీ వయసు చాలా ఉంది. 30-35 వరకు మన గవర్నమెంట్ మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వయసు వరకు మీరందరూ ఉద్యోగాలకి సహకరించండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీ వెంకటేశ్వర సార్ గారు, వారి వల్ల నేను ఎంతో అసలు ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లనే నేను 10th రాయగలిగినాను.
లేకపోతే ఇది కూడా రాయలేకపోతుంది మీ వల్ల. ఈరోజు ఇక్కడ నిలబడి స్థాయి కూడా ఉండలేకపో వారి వల్ల నేను ఈ స్థాయి ఇక్కడ నిలబడ్డా మీతో పాటు. అలాగే నాకు ఒక ఇంప్రెషన్ అనేది సార్ ఉన్నాడు, సార్ లక్పత్ సార్. సారు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సారు చెప్పడం వల్లనే నేను చాలా కొంచెం మారి ఈరోజు ఈ స్థాయి వరకు రాగలిగానంటే మన లక్పత్ సార్ వల్లనే. సార్ ఇంప్రెషన్ తీసుకొని నేను ఈ స్థాయి వరకు రాగలిగాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన నాతో విద్యార్థులు, మా పాత పూర్వక ఉపాధ్యాయులకి నా యొక్క మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సైదులు, ముళ్ళ సైదులు, వ్యవసాయం చేస్తున్నా. ఇక్కడ చూడాలి. ఓకే. తేజశ్రీ సూర్యాపేట ఇచ్చారు. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నా. పాప బాబు చనిపోతే ఇక్కడ ఉంటున్నా. సార్ల కృషి వల్లనే అధ్యక్షుల వారి ఉపన్యాసం తరబడి మళ్ళీ మేము మీతో ఆత్మీయ స్పర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఇక్కడ పనిచేసిన కాలంలో నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ వారి విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులు, ప్లస్ కమిట్మెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అంటే వృత్తి పట్ల నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు. ఆ కారణం చేత నేను ఈ పాఠశాలకు అడుగుపెట్టేటప్పుడు ఇది ఒక రిమోట్ ఏరియాలో ఉంది, ఇది ఒక పనిష్మెంట్ ఏరియా. ఆమనగల్లంటే ప్రపంచ విజ్ఞాన ఖనిగా గుర్తింపు పొంది గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి మనకు ఇటు ఎడమవైపునుంటే నాకు కుడివైపున ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి కాగలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు డబ్బులు పెట్టి రాజకీయాలు ఏమో చేస్తారు కదంటారా, తన విజ్ఞానంతో కేవలం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని రాష్ట్రపతి కాగలిగింది. కాబట్టి మనం వారి భౌతికంగా మన దగ్గర లేకున్నా కూడా మనం ఎప్పుడు ఏం చేసినా అంటారా మనసులో నిలుపుకుంటున్నాం, ఆ మూర్తిమత్వాన్ని మనం ముందు పెట్టుకుంటున్నాం, ప్రేరణ పొందుతున్నాం వాళ్ళ నుండి. ఆ స్థాయికి మనం రావాలని కోరుకుంటున్నాం. అంతే కదా. దీనన్నిటికీ కారణం ఏదంటారా? విద్య, చదువు. అవునా కదంటారా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పనైనా చేయండి. మీరు థ్యాంక్ యూ సార్. మీరందరు బాగుదా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మరి మీరు? సార్ నాకు ఏ పాట ఆ పాట పాడతా, మీరందరూ ఏమనుకోవద్దు. వీళ్ళందరూ వినే ఉంటారు మ్యాక్సిమం. అయ్యో మళ్ళీ ఇదే పాట పాడుతుంది అని అనుకోవచ్చు. ఏమనుకోకరి, నాకు అదే వస్తుంది, అదే పాడతా. రాక కోసం అని ఆ తల్లి ఎదురు చూసుకుంటూ తన బాధని పాట రూపంలో బయటికి చెప్పుకుంటారు. కొడుక